ఇలా మాల్టా దేశంలో 6 నెలల పాటు యువత అందరికీ కూడా ఫ్రీ జిమ్ ఇవ్వటం వల్ల, జిమ్ యాక్సెస్ ఫ్రీగా ఇవ్వటం వల్ల రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. ముందుగా ప్రివెంటివ్ హెల్త్ కేర్. మన దేశంలో మనం చూస్తే రోగాలు వచ్చిన తర్వాత దాన్ని ప్రజలు దాని నుంచి బయటకు ఎలా తీసుకురావాలో చూస్తాం. అలా కాకుండా అసలు రోగాలు రాకుండా చూడటం అన్నమాట. ఇదొకటి. రెండోది ఫిజికల్ మెంటల్ వెల్ బీయింగ్ అనేది దేశానికి చాలా అవసరం, ముఖ్యంగా యువతకి. తర్వాత భవిష్యత్తులో వాళ్ళు మంచి వర్క్ ఫోర్స్ అవుతారనమాట. ఎంత చిన్న ఐడియా ఫ్రీగా జిమ్ యాక్సెస్ ఇవ్వటం వల్ల మనం ఎంత చేయొచ్చు దేశానికి అనేది మాల్టా ప్రధాని చేసి చూపిస్తున్నారు అనమాట. రాబర్ట్ అబెలా కూడా చాలా వరకు ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారంట. మాల్టా దేశం యొక్క హెల్త్ ఇండెక్సెస్ ఒకసారి చూస్తే కనుక అక్కడ దాదాపు 10% అడల్ట్ పాపులేషన్ కి డయాబెటీస్ వస్తుందంట. మనం చూస్తే కనుక మాల్టా ప్రధాని రాబర్ట్ ఎబెలా, ఈయన బాడీ బిల్డర్. భవిష్యత్తులో మాల్టా దేశంలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి రాబర్ట్ ఎబెలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందు 18 నుంచి 20 సంవత్సరాల యువతకే ఈ జిమ్ యాక్సెస్ అనేది ఫ్రీగా ఇచ్చారనమాట. కానీ ఆ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవడంతో ఇప్పుడు 16 to 21 మొత్తానికి జిమ్ ఫ్రీగా ఇచ్చారు 6 నెలల పాటు. ఇదంతా కూడా రాబర్ట్ ఎబెలా భవిష్యత్తులో మాల్టా దేశంలో ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా, హార్ట్ డిసీజెస్ కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే వ్యాధులు కావచ్చు, ఇవన్నీ ఆపడానికి, తగ్గించడానికి అక్కడ ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు.